సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత వారం రోజులుగా రేవంత్ రెడ్డి బీజేపీపై తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవాలకు విరుద్ధంగా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అవగాహన, అనుభవ రాహిత్యంతో అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను కేంద్ర మంత్రిగా చేసిన పనులు ఎప్పటికీ ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్పారు. కేంద్ర పథకాల్ని తెలంగాణలో అమలు చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడంతో కొన్ని అమలు చేయలేకపోయామని అన్నారు. గత 14 నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక తన మీద దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు, ఆయనపైనే అసంతృప్తి ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. బీజేపీని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పోదని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తాను అంకిత భావంతో పనిచేస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కోసం కేసీఆర్కు 40 ఉత్తరాలు రాశారని చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశారని అన్నారు. తెలంగాణ రేవంత్ రెడ్డి సొంత జాగీరా? రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటామా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు తెలంగాణ అభివృద్ధి విషయంలో 40 ఉత్తరాలు రాశాను నేను కేసీఆర్ గారికి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందించండి, తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రాజెక్టులు సమర్థవంతంగా అమలు చేయండి, రైల్వే ప్రాజెక్టులకు కానీ, జాతీయ రహదారులకు కానీ, కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎడ్యుకేషన్ సంస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం కావాలని పదే నేను కేసీఆర్ని కోరాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా త్రిపుల రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, వీరు కూడా ఉత్తరాలు రాశాను నేను. అసలు అభివృద్ధిని అడ్డుకోవడం కోసం తెలంగాణ ఏమన్నది రేవంత్ రెడ్డి సొంత జాగిరా ఇది. 166,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి తనకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. తనను అడుగుతున్న ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయింపు చేసిందని సీనియర్ అధికారులు నవ్వుకుంటున్నారని అన్నారు. ఇంత టైంలో కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదని అన్నారు. 2.5 నెలల్లో ప్రాజెక్టులన్నీ మంజూరు అవుతాయా అని ప్రశ్నించారు. మరొకసారి 1,66,569 కోట్ల 31 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశాడు. నాకు తెలిసినంత వరకు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు. రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశామని కిషన్ రెడ్డి తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం 100 కోట్లు రివాల్వింగ్ ఫండ్ పెట్టిందని పేర్కొన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే మెట్రో 2వ దశ సంబంధించిన కేంద్రానికి పంపించామన్నారు. రేవంత్ రెడ్డి మెట్రోను ఆపాలని కేంద్రానికి లేఖ రాశారని, మార్పులు చేసి పంపిస్తామని చెప్పారన్నారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయదని కిషన్ రెడ్డి చెప్పారు. తాను వద్దుంటున్నా మెట్రో ఆగదన్నారు. మరోవైపు ఏపీలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చిన రోజు మతపరమైన రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని తెలిపారు. ముస్లింలు, బీసీల రిజర్వేషన్లను తన్నుకుపోతామంటే ఎలా ఊరుకుంటామని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. నిధులు మెట్రో విషయం కూడా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే సెకండ్ ఫేజ్ మెట్రో కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కేంద్రానికి తెలియజేశారు, మెట్రో ఏదైతే ఉన్నదో సెకండ్ ఫేజ్ ఆపండి, సమగ్రంగా లేదు, మేము ఆ మెట్రోని అంతా కూడా మారుస్తాము అని చెప్పి ఆయన 4th జనవరి 2024 డిసెంబర్లో ఆయన వారి బాధ్యతలు చేపట్టారు. జనవరి 4కు ఢిల్లీకి వచ్చి ఫస్ట్ టైం నాటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసి మా ప్రాజెక్ట్ ఆపండి, మేము కొత్త ప్రతిపాదనలు ఇస్తామని చెప్పారు. చివరకు ఫస్ట్ దాన్ని రద్దు చేయించి వాళ్ళ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించారు? 26 అక్టోబర్ 2024. అంటే జనవరి 4 నుంచి 26 అక్టోబర్ వరకు కూడా ఇక్కడనే ఉంది ఫైలే రాలా. మొన్న అక్టోబర్లో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది.